రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. రకరకాల కారణాలతో మతం ఆ మారిన మతంలో దాన్ని పాటిస్తూ దాన్ని ఆచరిస్తూ జీవిస్తున్నటువంటి వాళ్ళు కేవలము రిజర్వేషన్ సదుపాయం కోసము హిందువులుగా నటిస్తే వాళ్ళని హిందువులుగా పరిగణించాలా వద్దా? ఈ విషయం పైన గౌరవనీయ సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పిచ్చింది. నవంబర్ 26వ తారీఖున ఈ తీర్పునిచ్చింది. ఈ తీర్పు సి సెల్వరాణి అనేటటువంటి ఒక మహిళ విషయంలో ఇచ్చింది. ఆ మహిళ వాస్తవానికి సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఎందుకు తట్టింది? మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టుకు వచ్చింది. ఈ సెల్వరాణి కథ ఏమిటి? ఈ సెల్వరాణి తండ్రి సమయంలోనే క్రైస్తవ మతంలోకి మారింది. తండ్రి క్రైస్తవుడుగా, ఈ అమ్మాయి పుట్టడంతో క్రైస్తవురాలుగా పుట్టింది, క్రైస్తవ మతాన్ని పాటించింది, చర్చిలో బ్యాప్టిజం చేయించుకుంది, క్రైస్తవ పద్ధతిలో జీవిస్తోంది, ఆదివారం చర్చికి వెళ్తోంది, వివాహము చర్చిలో జరిగింది, పిల్లలకు సంబంధించినటువంటి లేకపోతే బంధుమిత్రులంతా కూడాను క్రైస్తవులు. అయితే ఉద్యోగం కావలసి వచ్చింది ఈమెకి. ప్రభుత్వ ఉద్యోగం కోసము ఈమె వల్లువన్ అనేటటువంటి ఎస్సీ కులము, తమిళనాడులో ఇది ఎస్సీ కులంగా పరిగణిస్తారు. నేను వల్లువన్ని, పుట్టుకతో క్రైస్తవురాలను అయినప్పటికీ కూడాను నేను హిందువుగా జీవిస్తున్నాను కాబట్టి నాకు రిజర్వేషన్ సదుపాయం కావాలి అని చెప్పి ఈమె ఉద్యోగానికి అప్లై చేసుకుంది. అయితే దీనిని ఎంక్వైరీ చేసినటువంటి గ్రామీణ అధికారులు ఎవరైతే విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళు వాస్తవానికి ఎంక్వైరీ చేసినప్పుడు చుట్టుపక్కల అందరూ కూడా ఈమె క్రైస్తవురాలని చెప్పింది. వల్లువన్ కులానికి చెందిన వాళ్ళు, ఆ అమ్మాయి మతం మారింది కాబట్టి కేవలం రిజర్వేషన్ల కోసం మాత్రమే హిందువుగా నటిస్తోంది, ఇది నకిలీ హిందువు, ఈమెకి రిజర్వేషన్లు వర్తించకూడదన్నారు. అదే రిపోర్ట్ ఇచ్చారు. దాంతో ఆమెకు ఉద్యోగం రాలేదు. ఆమె కింద కోర్టు నుంచి హైకోర్టుకు వచ్చింది. హైకోర్టు కూడా ఆమె మతం మారిన కారణంగా ఆమె రిజర్వేషన్కి అనర్హురాలు అని చెప్పి తీర్పునిచ్చింది. దాన్ని సవాలు చేస్తూ ఈమె సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టులో జస్టిస్ పంకజ్ మిత్తల్, అదేవిధంగా జస్టిస్ ఆర్ మహాదేవన్ల కేసు, వీళ్ళ ధర్మాసనం ఏదైతుందో ఈ మొత్తం కేసుని విచారించిన తరువాత అన్ని రకాల సాక్ష్యాధారాలను చూసిన తర్వాత చారిత్రాత్మకమైన తీర్పిచ్చింది. తీర్పు ఏంటంటే, ఒకవేళ క్రైస్తవ మతాన్ని పాటిస్తూ హిందువుగా నటిస్తూ రిజర్వేషన్ల సదుపాయాన్ని పొందేందుకు ప్రయత్నించడాన్ని న్యాయమూర్తులు ఫ్రాడ్ ఆన్ కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగాన్ని మోసం చేయడం, ఇది ఒక బూటకం అని చెప్పి చాలా నిర్ద్వంద్వంగా, నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా చెప్పారు. వీళ్ళు ఈ రకంగా చేయటం అనేది రాజ్యాంగాన్ని మోసం చేయటము, వ్యవస్థల్ని మోసం చేయటం అని చెప్పారు. ఈ పుదుచ్చేరిలో ఈమె అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్ కోసము అప్లై చేసుకున్నప్పుడు ఇదంతా వెలుగులోకి వచ్చింది. మొత్తం మీద ఈ అమ్మాయి హిందువుగా నటిస్తోంది కానీ హిందువు కాదు, కేవలం రిజర్వేషన్ల కోసం హిందువుగా నటించింది. ఈమె హిందువుగా మారినట్టు కానీ, ఆర్య సమాజ్ వంటి సంస్థల నుంచి ధృవీకరణ పత్రమన్న కనీసం పొందినట్టు కానీ, లేకపోతే హిందువుగా మారినట్టుగా ఏదైనా కార్యక్రమం నిర్వహించినట్టు కానీ ఎటువంటి దాఖలాలు లేవన్నటువంటి విషయాన్ని చెప్పి న్యాయస్థానము చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా ఈమెని వల్లువన్ అనేటటువంటి కులం ఏదైతే ఉందో ఆ కులం వాళ్ళు తమ వ్యక్తిగా వాళ్ళు కూడా గుర్తించటం లేదు. ఎందుకంటే ఈమె మతం మారి వెళ్ళిపోయింది. కాబట్టి ఈమె ఈ రకంగా మోసం చేసి నకిలీ హిందువుగా నటిస్తూ రిజర్వేషన్లను పొందడం అనేది రిజర్వేషన్ వ్యవస్థకి అన్యాయం అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా న్యాయస్థానం చెప్పింది. నిజానికి సెప్టెంబర్ 2022లో అప్పటి లా మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ కూడాను ఇదే విషయాన్ని, కేంద్ర న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి కూడాను క్రైస్తవ మతాన్ని పాటిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు
ఎస్సీ కేటగిరీలో పోటీ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళు రంగంలోకి వాళ్ళు రకరకాల ప్రభుత్వ రిజర్వేషన్ సదుపాయాల్ని పొందడానికి కానీ అనర్హులు అని చెప్పారు. తమాషా ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడాను ఈ రకంగా ఉన్నవాళ్ళు చాలామంది మంత్రులయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఉన్నత పదవులను అనుభవించారు, రకరకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటున్నటువంటి చాలామంది ఈ రకంగా వ్యక్తిగత జీవితంలో క్రైస్తవాన్ని పాటిస్తూ క్రైస్తవ పేర్లను కూడా పెట్టుకుని, కొందరు క్రైస్తవ పేరుని దాచిపెట్టి హిందూ పేరుని చెప్తూ ఉంటారు. జోసెఫ్ విజయ్ కుమార్ ఉంటుంది, జే విజయ్ కుమార్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఒక ఉదాహరణ కోసం చెప్పాను. ఈ రకంగా చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ కుహనా సెక్యులరిస్టు ఓట్ బ్యాంకు రాజకీయాలు చేసేవాళ్ళు కానీ వీళ్ళని పోషిస్తూ వచ్చారు. ఒకానొక దశలో ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా వాస్తవానికి క్రైస్తవాన్ని పాటిస్తున్నాడు అన్నటువంటి ఆరోపణలు వచ్చినాయి. కొందరైతే వాళ్ళ పేరులోనే వాళ్ళు క్రైస్తవులని తెలుస్తోంది. నేను నిత్యము బైబిల్ని చేతిలో పుచ్చుకుని నేను ప్రేరణ పొందుతాను అనేటటువంటి వ్యక్తిని ఏకంగా టీటీడీ మెంబర్గా కూడాను అపాయింట్ చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో 2014 సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తర్వాత తీసేయవలసి ఆమె తప్పుకోవడం జరిగింది. లేకపోతే మొత్తానికి ఎంబారస్మెంట్, ఈ హడావిడి ఎందుకని చెప్పి ఆమె తప్పుకోవడం జరిగింది. ఇటువంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. క్రిప్టో క్రిస్టియన్స్ తమాషా ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా క్రైస్తవ జనాభా పెరగడం లేదు. ఎందుకు పెరగడం లేదు? క్రైస్తవ చర్చిలు గ్రామ గ్రామాన కనిపిస్తున్నాయి, కానీ వీళ్ళు రిజర్వేషన్ సదుపాయం కోసము తమను తాము హిందువులుగా చూపిస్తున్నారు. దాంతో ఎస్సీ పాపులేషన్ పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది, కానీ క్రైస్తవ పాపులేషన్ అఫీషియల్ రికార్డ్స్లో తగ్గుతోందన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. వీళ్ళందరినీ ఈ రకంగా క్రైస్తవులుగా జీవిస్తూ ఎస్సీ స్టేటస్ని క్లెయిమ్ చేసి హిందువులుగా నటిస్తున్నటువంటి నకిలీ వాళ్ళని క్రిప్టో క్రిస్టియన్స్, బూటకప్ క్రిస్టియన్ అని, బూటకప్ హిందువులని కూడా చెప్పడం జరుగుతోంది. సుప్రీంకోర్టు ఈ సెల్వరాణి విషయంలో, సెల్వరాణి ఆమె పేరు, ఆమె విషయంలో ఇచ్చినటువంటి ఈ తీర్పు నుంచి ప్రేరణ పొంది మనం పనిచేయాల్సినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ సదుపాయాన్ని దురుపయోగం చేస్తున్నటువంటి శక్తులు కేవలం రిజర్వేషన్ కోసం హిందువులుగా నటించే వాళ్ళపైన వాళ్ళని ఎక్స్పోజ్ చేయవలసిన అవసరం ఉంది. మన తెలుగునాట ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అనేటటువంటి సంస్థ, దాని నాయకుడైనటువంటి కర్నె శ్రీశైలం యాదవ్ దీనికోసమే పోరాడారు. వాళ్ళు పోరాడుతున్నప్పుడు శ్రీశైలం యాదవ్ని ప్రెస్ క్లబ్లో చావచితకబాదారు కూడా. ఇప్పటికీ పోరాటం అయితే శ్రీశైలం యాదవ్ లేరు, కానీ పోరాటం అయితే కర్నె శ్రీశైలం, ఆయన పేరు యాదవ్ కాదు, కర్నె శ్రీశైలం, వారు పోరాటం చేశారు. అయితే ఈ పోరాటాన్ని మరింత దృఢంగా చేయవలసిన అవసరం ఉంది. సెల్వమణి తీర్పు నుంచి ప్రేరణ పొంది ఇటువంటి వాళ్ళను ఎక్స్పోజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.